నమస్తే మా, ఇప్పుడే లేచిన. టైం 10 అవుతుంది. ఎందుకు అట్లా జర మంచిగా ఫ్రెష్ ఎయిర్ పీల్చుకుందాం అని చెప్పేసి బయటికి వచ్చిన. టుడే ఐమ్ డెఫినెట్లీ ఫీలింగ్ బెటర్ దెన్ యెస్టర్డే మా. ఐ డోంట్ థింక్ ఐమ్ ఫుల్లీ రికవర్డ్ యెట్. వినిపిస్తుందా? బట్ నేను ఆల్రెడీ డే అయిపోయింది. ఈ రోజు అట్లా కానివద్దు. ఉట్టిగానే మన ఇంటి పక్కన నేచర్ వైబ్స్ కోసం బయట తిరుగుదామని వచ్చిన అంతే. అండ్ ఇక్కడ వైబ్స్ అయితే ఈరోజు జర పీస్ఫుల్గా ఉంది బాబాయ్. టుడేస్ ప్లాన్స్ వెరీ సింపుల్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈరోజు ఆఫీస్ లేదు. ఎందుకురా అంటే ఈ రోజు మన ఆఫీస్ కి ఈస్టర్ హాలిడే. సో ఎంజాయ్. ఇగో చూస్తూనే ఉన్నారు కదా, నిన్న అసలు ఏం కాలేదని చెప్పేసి పొద్దున్న లేవగానే ఈ స్టెప్స్ కోసం బయటకు వచ్చేసిన. వైబ్స్ కోసం కూడా బట్ 2 అయిపోతున్నాయి. ఈ రోజు ప్రైమరీ టాస్క్లు ఏమున్నాయి తెలుసా? అఫ్ కోర్స్ జిమ్ చేయడం, స్టెప్స్ కంప్లీట్ చేయడం, మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ స్టఫ్ మొత్తం ఒకసారి రిఫ్రెష్ చేసుకోవడం. లైక్ లిటరల్లీ ఎన్నో రోజులైంది కదా, ఎక్కడ ఆగినామో, ఎడిటింగ్ ఫైల్స్ ఏడున్నాయి అవన్నీ చెక్ చేసుకోవాలి ఫస్ట్. అది చేస్తే స్టఫ్ మొత్తం ఒక ట్రాక్ లకు వస్తుంది. మొత్తం చేసేద్దాం. లెట్స్ డూ దాట్. అండ్ ఈ ఛానల్ కోసం వీడియోస్ ఎడిట్ చేసుకుంటే రోజు నాకు కనీసం ఒక 3-4 గంటలు అయిపోతుంది. అందుకే ఈ ఛానల్ కోసం స్పెసిఫిక్ ఒక ఎడిటర్ ని చూస్తున్నాను. ఆల్రెడీ మన వీడియో కింద లింక్ పెట్టుకుండే కదా, కొన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. ఒకసారి అన్ని ప్రొఫైల్స్ చెక్ చేస్తున్నా. ఒకవేళ ఇంకెవరైనా అప్లై చేద్దాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టినా. ఇక పోయి తిందాంపా. ఇట్ లుక్స్ లైక్ వీ హావ్ కంప్లీటెడ్ 5800 స్టెప్స్ ఆల్రెడీ, విచ్ ఈస్ గుడ్. సుకూన్ ఉంది బాబాయ్. ఒక్కడనే ప్రశాంతంగా కెమెరా పట్టుకొని ఇట్లా చెట్లల్లా అడవిలల్లా నడుచుకుంటూ పోతున్నా. పిచ్చుకల సౌండ్ తప్ప ఏం లేదు. హ్యాపీగా ఉంది. మైండ్ ఖరాబ్ చేయడానికి మనుషులు లేరు. పంచాయతీ పెట్టి హౌలగాలం చేసానికి ఎవరు లేరు. సుకూన్, జస్ట్ నేను, చెట్లు. 2 hours later. Let's make a sandwich with guac. Just then. నమస్తే బాయ్స్. ఇంట్లో 2 ఆనియన్స్ ఉండే. ఆనియన్స్ నుంచి చెట్టు వచ్చింది. ఈ చెట్టును ఇప్పుడు పెద్దగా చేయడానికి ఇంటెనకాల బ్యాక్ యార్డ్కి వచ్చింది. బ్యాక్ యార్డ్ అంటే 1 ఎకరం లేదు, జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు అంతే. ఇప్పుడు ఈ మొక్కని మట్టిలో పెట్టి చెట్టును పెంచుదాం. ఒకసారి కొత్తిమీర కరేపాకు అమ్ముతారు. #వీకెండ్ ఫార్మింగ్. Alright ma, it's 7:20 right now and we are on our way to the gym. ఇంకొక 4000 స్టెప్స్ అట్లున్నాయి కాబట్టి నడుచుకుంటూనే వచ్చేసిన. అండ్ కరెక్ట్ గా తినాలి కూడా బాబాయ్. ఇక్కడ నేను జిమ్, వర్కౌట్ ఇవన్నీ చేస్తున్నా, హెల్దీ తింటున్నా అని అంటున్నా కరెక్టే. అసలు నాకు ఎగ్జాక్ట్ ఏం కావాలో నాకు అర్థమైతే వస్తలేదు. నాకు లీన్ అవ్వాలని ఉంది, అట్ ద సేమ్ టైం మజిల్ పెంచాలని ఉంది. సో డైరెక్ట్ కటింగ్ కాకుండా లీన్ బల్కింగ్ చేయడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. బేసిక్ గా బాడీ డీకంపోజిషన్. ఇక్కడ మనకి ఫ్యాట్ తగ్గాలి, మజిల్ పెరగాలి అండ్ లీన్ గా కనిపించాలి. కొంచెం బఫ్డ్ కూడా ఉండాలి. చెప్పే లిస్ట్ మొత్తం చెప్పే. ఇట్స్ గonna టేక్ టైమ్ బట్ విల్ డూ ఇట్. ఆకాశం కూడా ఎంత పీస్ఫుల్గా ఉంది కదమ్మా. చాలా సైలెంట్ ఉంది. నిన్నటి వీడియో కింద జిమ్ ప్లేలిస్ట్ షేర్ చేయగలమా అని అన్నుండే. ఇగో మన పాటలు ఇట్లుంటాయి. షేర్ చేయమంటావా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా, ఇది మన పార్ట్ టైం బిల్డింగ్. చేసింది 2-3 రోజులే బట్ స్టిల్ చేసినాం. గుర్తుంది కదా, లిటరలీ మనం యూఎస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాలేజ్కి వచ్చి కాలేజ్ ఐడి కార్డు తీసుకునే రోజు వెనకాల అందరు లైన్లో నించొని ఉండే. ఏం చేస్తున్నారా బాబాయ్ అని చూస్తే పార్ట్ టైం కోసం వాకిన్ ఇంటర్వ్యూస్ అని తెలిసింది. పోయినా లైన్లో నించున్నా, కొన్ని క్వశ్చన్స్ అడిగిండు, ఇచ్చి పడేసినాం. ఓకే సూపర్ రా బాబాయ్ అన్నాడు. సూపర్ రా మావా అన్న. వచ్చేరా బాబాయ్ అన్నాడు. వచ్చేస్తారా మావా అన్న. సో అప్పుడు అట్లా జరిగినుండే. ఆల్రైట్, వి ఆల్మోస్ట్ రీచ్ ద క్యాంపస్. Done with the workout బాబాయ్. లిటిల్ బిట్ దిస్ ఈస్ పెయినింగ్. వార్మప్ ఎప్పుడన్నా కరెక్ట్గా చేయాలి, లేకపోతే ఇట్లా అవుతుంది. We lived on your videos for a while because మా పేరెంట్స్ కూడా
ఈ వీడియో చూపించి ఇది ప్రాసెస్, అసలు ఈ శాంట్ ఇట్లుంటది, ఇంత కత్తి ఉంటది, ఇవన్నీ చేయాలి, ఇంత కావాలి ఇగో ఇవన్నీ చేయాలి, దీని తర్వాత ఇది ఒకదాని తర్వాత ఒకటి ఉంటది. లైక్ జిమ్ నుంచి వచ్చేటప్పుడు మన MVP ఒకటి కలిసి ఉండే, కొంచెం లైట్ గా ఇట్ వాస్ డ్రిజ్లింగ్, సో హీ డ్రాప్ మీ హోమ్. ఆల్ రైట్, వి ఆర్ ఆల్ రెడీ. ప్లాన్ రైట్ నౌ ద టైమ్ ఇస్ 11:20. లైట్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఏందో చూద్దాం. మనోడిది బర్త్డే రేపు, అంటే 12 గంటలకు సెలబ్రేషన్ చేయాలి కదా. సో సిట్టింగ్ వేయడానికి మనం దాకము, రిలాక్స్. సిట్టింగ్ వేయడానికి మంచిగా చికెన్ వండుతున్నాడు కింద. ఎందుకు కాదు, అవుతుంది. 14,000 స్టెప్స్ అయినాయి కదా. లెట్స్ గో. సో అట్లా డే అయిపోయింది మా. టైం 2:45 అవుతుంది. అండ్ ఇట్ లుక్స్ లైక్ మనం డాన్స్ చేసుకుంటా కొంచెం కలిపి 4500 స్టెప్స్ కంప్లీట్ చేసినాం, విచ్ ఇస్ గుడ్. సో రేపటి నుంచి మళ్ళీ మన ఆఫీస్ స్టఫ్ స్టార్ట్ అయిపోతుంది. రేపు కలుద్దాం, మళ్ళీ ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.